పాండురంగడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన భక్తురస ప్రధాన చిత్రం పాండురంగడు ఇవాళ విడుదలైంది. ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంపై బాలయ్య అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. రిపోర్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. సినిమా స్టార్ట్ అవుతుంది. నాకు కూడా అలాగే వెళ్లి చూడాలనిపిస్తుంది. మిగతా ఆడియన్స్ బాలయ్య బాబు ఫ్యాన్స్ లా నేను కూడా బాయ్. మార్నింగ్ నాకు 7 నుంచి ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్ ఈ సినిమా సూపర్ అని చెప్పాడు. ఈ రోజు నేను సంక్రాంతికి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయినా. బాలకృష్ణ గారు ఇటు చూసి చాలా కాలం అయింది. ఈ రోజు బాలకృష్ణ గారు ఇటు వచ్చింది. అలాగే ప్రేక్షకులందరూ కూడా చాలా బాగుందంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. సినిమా చాలా హిట్ ఉందని శ్రీరామ్ దాసు, అన్నమయ్య ఇలాంటి ఫిక్సర్ లాగా ఇది కూడా రాఘవేంద్రరావు ఫిక్సర్. బాలకృష్ణ బాబుకి చాలా హిట్ గా నిలవాలని కోరుకుంటున్నాను దేవుడిని. పాండురంగడు సినిమాకు అప్పుడే హిట్ టాక్ వచ్చేసింది. చిత్రం విడుదలైన థియేటర్ల దగ్గర హడావుడి అంతా ఇంతా కాదు. బాలకృష్ణ అభిమానులు నిజంగానే పండుగ చేసుకుంటున్నారు. ఇంతవరకు రాఘవేంద్రరావు తీసినటువంటి భక్తిరస ప్రధాన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్లు సాధించాయి. అలాగే తాజాగా బాలకృష్ణ నటించిన పాండురంగడు సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఆ సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చిన ప్రేక్షకులు మనతో ఉన్నారు. పాండురంగడుగా బాలకృష్ణ ఏ మేరకు అభిమానుల అంచనాలు రీచ్ అయ్యాడో వారి మాటలోనే తెలుసుకుందాం. అది రాఘవేంద్రరావు బాలకృష్ణకే సాధ్యమైంది చిత్రము. ప్రతి ఆడపడుచు ఈ సినిమాని ఫస్ట్ నుంచి సినిమా మిస్ కాకుండా చూడాలి. ఇది సిల్వర్ జూబ్లీ సినిమా అవుతుంది. కేవలం బాలయ్య బాబు అభిమానులు మాత్రమే కాదు, ఈ సినిమాకు వచ్చిన అందరూ కూడా పరవశించిపోతున్నారు. ఒక థియేటర్ అంతా ఒక పండగ వాతావరణం అయిపోయింది. టెంపుల్స్ లాగా తయారవుతాయి. తప్పకుండా ఏ ఆడియన్స్ చూసినా కూడా కంట తడి పెట్టకుండా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. వీళ్ళ అభిమానం, వీళ్ళ ఆశీర్వాదం చూస్తుంటే ముందు బాలయ్య బాబుతో ఇంకా అద్భుతమైన కథలు రాసి ఆయన రామారావు గారికి నిజమైన వారసుడు బాలకృష్ణ గారే అనడానికి ఇంకా, ఎందుకంటే ఆయన మహానటుడు. బాలకృష్ణ బాబు మహానటుడు. ఆయనలో ఎంత నటన ఉందో మీరు ఈ సినిమాలో చూడొచ్చును. ఆయనలో నటనకి ఇంకా మెరుగులు పెట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి కథలు తప్పకుండా రాసి మీ అభిమానులందరూ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మనవి. ఇప్పుడున్న కాలంలో ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమాలు తీయడం అనేది చాలా గ్రేట్ అండి. అది ఇలాంటి యూత్ చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి మన పాత సినిమాలలో ఉండేవి కాకుండా ఇప్పుడున్న జనరేషన్ లో సినిమాలలో మనం చూడలేము. కనీసం ఒక తల్లిదండ్రులను కూర్చొని ఒక సినిమా చూసుకోలేము. కాబట్టి ఇలాంటి భక్తిరస సినిమాలు చూడాలంటే ఇలాంటి గ్రేట్ ఐడియాస్ మాత్రం జేకే భారవి గారికి, అలాగే కె రాఘవేంద్రరావు గారికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాలు ముందు చాలా తీయాలని కోరుకున్నాం. జై పాండురంగ. ఇది పాండురంగాన్ని చూసిన అభిమానుల కోలాహలం. వీరి స్పందన చూస్తుంటేనే ఈ సినిమా జయోపజయాలను అంచనా వేయొచ్చు.